హాయ్ అండి. ఏంటిలా వచ్చారు? సర్లే వస్తే వచ్చారులే గానీ ఈ వంట చూసి వెళ్ళిపోండి. మీకోసం కొత్త వంట చేస్తున్నా. చూసి చేసేద్దురు. ఇంతకీ వంట పేరేంటంటే నాకు కూడా తెలీదు. పేరు లేకపోతేనే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముందుగా ఒక బాణీలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక ఎగ్ అలాగా తీసుకొని దాన్ని బ్రేక్ చేసి వేసుకోవాలనమాట. అంటే ఆమ్లెట్ లాగా. తర్వాత దానిలో సాల్టు, కారం లైట్‌గా యాడ్ చేసుకొని దాన్ని రెండు వైపులా వేగనివ్వాలి. అలాగా మనకెన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవాలి. ఆహా! చూసారా మన గుడ్డుని? చూస్తుంటేనే నోరూరిపోతుంది. కాసేపు బాయిల్ అవ్వనిచ్చి బానే నుండి తీసి ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. తర్వాత బాణీలో ఇంకొంచెం నూనె వేసుకొని అందులో చక్కగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు దోరగా వేయించండి. మధ్య మధ్యలో మాడిపోకుండా అలా కలుపుతూ ఉండండి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం వేసి కాస్త గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఒక గ్లాస్ వాటర్ పోసేయండి. వాటర్ పోసిన తర్వాత కొద్దిగా ఉడకనివ్వండి. మనం ముందుగా చేసుకున్న హాఫ్ బాయిల్ ఆమ్లెట్స్‌ని బాణీలోకి వేసి బాగా కలిపేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చక్కగా కలపాలి మరి. కాసేపు అలా ఉడకనివ్వండి. ఒక 3 మినిట్స్ అయ్యాక అంతే. మీకు నోరూరించే స్పెషల్ ఎగ్ రెసిపీ వాసన బాగా వస్తుందండోయ్! ఎందుకు రాదు మరి మనం చేస్తే ఆ మాత్రం ఉంటది మరి. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసే ముందు ఒక లైకు, ఒక సబ్స్క్రిప్షన్ మర్చిపోకండే. థాంక్